టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ వెళ్లడం ఏపీ ఎన్నికల ప్రచారానికి మరింత జోష్ తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. ఓవైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూటమి తరపున పోటీ చేస్తున్న ఈ సమయంలో బన్నీ శిల్ప మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించడానికి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైన విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమరం నువ్వనేనట్లుగా సాగింది. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. ఈ పరిస్థితుల నడుమ నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడంతో ఇష్యూ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. బన్నీని చేరడానికి జనం తండోపతండులుగా వచ్చారు. అభిమానులకు కంట్రోల్ చేయడం పోలీసు వల్ల కాలేదన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ ఇష్యూపై సెలబ్రిటీలందరూ వరుసగా స్పందిస్తుండగా తాజాగా నటుడు శివాజీ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు తిరుగులేని నాయకుడు. ఇక అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారని అనుకుంటూ ఉన్నారు. స్నేహం కోసం ఆయన పనిచేసి ఉండొచ్చు, తప్పు కాదు, ఇలాంటి సమయంలో తప్పు అంటారట శివాజీ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. మరోవైపు అదే రోజు రామ్ చరణ్ తన తల్లిని తీసుకుని బాబాయ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి కుకుటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి అనంతరం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లారు. ఇక్కడ చెర్రీని చూడడానికి మెగా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు రెండు వేరువేరు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులను కలిసేందుకు వెళ్లడం రాజకీయంగా దుమారం రేపిన విషయం మనకందరికీ తెలిసింది.